వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో యూపీఎస్సీ వాళ్ళకి టైం దగ్గర పడుతుంది. ఈరోజు అంబేద్కర్ జయంతి April 14. మీకు కమ్సే కమ్ ఇప్పుడు ఒక 15 అవి ఒక 25 అంతే 40 రోజులు ఉన్నాయి. సో నేను కొన్ని ఎక్స్పీరియన్స్తో టిప్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ వాళ్ళు దయచేసి మీకు మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు మాత్రమే చదవండి, అన్నీ చదవద్దు. ఓకే, మీరు అసలు చదవని సబ్జెక్టు, అసలు ఇంతవరకు పట్టుకొని కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ ఏది కూడా టచ్ చేయకండి. ఓకే, ఓన్లీ మీరు ఏదైతే ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంది, మీరు మంచిగా ఒక 2-3 సార్లు రివిజన్ చేసిన అనుకోండి, 4వ సారి కూడా అదే రివిజన్ చేయండి. రమేష్ సింగ్ బుక్ ఉంది ఎకనామీ, మీరు ఒక 5-6 సార్లు రివిజన్ చేసిన అనుకోండి, 6వ సారి కూడా అది మాత్రమే రివిజన్ చేయండి. ఎందుకంటే మీరు ఒక సబ్జెక్ట్ ఒకటోసారి, 2వ సారి, 3వ సారి ఇట్లా రివిజన్ చేస్తున్నప్పుడు మీకు మ్యాక్సిమం ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో ఆ సబ్జెక్ట్లోనే రివిజన్ చేయండి. ఇప్పుడు ఎకనామిక్సు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, పాలిటీ ఇవే మేజర్గా ఉంటాయి. ఓకే, 100లో ఒక 50 మార్కులు ఇందులోనే టచ్ అవుతాయి, డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా కరెంట్ అఫైర్స్ తోటి. ఓకే, అంత ప్రపోర్షన్ ఉంటుంది అనమాట. ఆర్ట్ అండ్ కల్చర్ నెగ్లెక్ట్ చేయకండి. కొన్ని తక్కువ వెయిటేజ్ ఉన్నాయైతే కొంచెం లైట్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా యూపీఎస్సీలో 100 మార్కులకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు ఎన్ని చదివినా ఫుల్ స్కోర్ చేయలేరు. కానీ లక్ష్మీకాంత్ బుక్ మొత్తం ఫుల్ స్కోర్ చేయవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది. సో మీకు పాలిటీ, ఎకనామిక్స్ ఇవి కొన్ని ఉంటాయి. ఇంకా ఎకనామిక్స్ అన్న అటు ఇటు అయితే ఏమో, కానీ పాలిటీ మాత్రం మీరు ఖచ్చితంగా చేయవచ్చు. అట్లా వాడతాయి క్వశ్చన్స్. ఓకే, సో ఇట్లా మీకు షూర్ షాట్ ఉన్న క్వశ్చన్స్. ఓకే, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా మీకు మొత్తం కూడా ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచిగా చదువుకోండి. ఎన్విరాన్మెంట్లో కూడా మెజారిటీ క్వశ్చన్స్ పడతాయి. ఓకే, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి టచ్ అయితే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా బాగా చూసుకోండి. ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింగ్ అనే బుక్ ఉంటుంది. ఓకే, అది తొందరగా కంప్లీట్ అవుతుంది, అది కూడా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఏ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయో ఎవరు చెప్పలేరు. కొన్ని ఆర్ట్ అండ్ కల్చర్ షఫల్ అవుతుంటాయి. ఓకే, సో ఆ విధంగా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు అన్ని మ్యాగజైన్ ముందర వేసుకొని కూర్చోకండి. మేజర్ టైం టేకింగ్ అది. అయినా కూడా మీకు మళ్ళీ షూర్గా ఈ క్వశ్చన్ పడుతుందన్న గ్యారంటీ ఉండదు. ఇప్పుడు ఇండియన్ పాలిటీ చదివారు అనుకోండి, పార్లమెంట్ అనే టాపిక్ చదివారు అనుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది అందులోకి వెళ్ళి. అదే మీరు కరెంట్ అఫైర్స్ అట్లా గెస్ చేయలేరు. అర్థమైందా? డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటిని చేస్తాను.